హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మీకందరికీ కూడా ఈ యొక్క ఉదయకాల శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క కృప మీకందరికీ తోడై నడిపించునుగాక. ప్రియ దేవుని సంగమ, ప్రతిరోజు దేవుని యొక్క వాక్కును మనం ధ్యానించుకుంటున్నాము. ఈరోజు కూడా దేవుని యొక్క వాక్కును ధ్యానించుకుందాము. దావీదు రాసిన కీర్తనల గ్రంథం 150వ కీర్తన 6వ వాక్యము. సకల ప్రాణులు యెహోవాను స్తుతించుదురుగాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, స్తుతించటం అనేది చాలా గొప్ప మార్పును తీసుకొని వస్తుంది. స్తుతి నీ స్థితిని మారుస్తుంది. దేవుని బిడ్డలారా, స్తుతించటం అనేది నేర్చుకున్నట్లయితే ప్రతి అపజయాన్ని కూడా జయించగలుగుతారు. ప్రతి పరిస్థితులలో స్టాండ్ అవ్వగలుగుతారు. స్తుతించాలి, దేవుని నామాన్ని స్తుతించాలి, దేవుణ్ణి స్తుతించాలి. ప్రాణముతో ఉన్నవారు మాత్రమే దేవుణ్ణి స్తుతించగలరు. సజీవులే కదా నిన్ను స్తుతించేది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఆయనను స్తుతిస్తున్నావా లేకుంటే స్తుతించకుండా మరణ స్థితిలో ఉన్నట్టుగా ఉన్నావా? ఒకసారి పరీక్షించుకో. ఎప్పుడు వెనకటి వాటిని ముందేసుకొని స్తుతించేటువంటి సమయంలో వెనక జరిగినటువంటి కొన్ని సంఘటనలను ముందర వేసుకొని స్తుతించకుండా, దేవుణ్ణి గణపరచకుండా, మహింపరచకుండా ఉన్నావేమో. కానీ స్తుతించాలి. దావీదు గారు అంటున్నారు, సకల ప్రాణులు యెహోవాను స్తుతించుదురుగాక. యెహోవాను స్తుతించుడి. స్తుతి చేయి. బూరధ్వనితో, స్వరమండలములతో, తంతి వాద్యములతో, పిల్లన గ్రోవితో, సితారతో, మ్రోగు తాళములతో, మన శరీరంతో, మన శరీర అవయవాలు యొక్క చేతులు, కాళ్ళు చప్పట్లు కొడుతూ, కాళ్ళతో బాగా దేవుణ్ణి గంతులు వేస్తూ ఆరాధిస్తూ, అట్లని మళ్ళీ సంఘంలో గంతులు వేస్తూ అల్లరిగా చేయకూడదు. ప్రభు సన్నిధిలో ఒక చిన్న పిల్లల్లాగా ఆరాధించే మనసుతో నింపబడాలి. దిగుళ్ళు, వేదన, చింత ఇవన్నీ దగ్గరికి రాకుండా చూసుకోవాలి. యోబు గ్రంథం 1:21 యోబు గారు ఒక్కటే మాట అంటారు, యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకొని పోయాను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. ఇలాంటి స్తుతి చేయగలిగేటువంటి మనసు ఉందానికి. యోబు స్తుతించినారు. తన స్థితి ఎలాంటిదంటే, స్తుతించే సమయంలో అన్నీ పోయినాయి. ఒకప్పుడు ఇచ్చినాడు, గణపరిచినాడు దేవుడు. ఇప్పుడు కూడా నేను అప్పుడు ఎప్పుడు స్తుతిస్తాను అని ఆయన స్తుతించినారు. దేవుని బిడ్డలారా, స్తుతించాలండి. మౌనంగా ఉండకూడదు. కొన్ని కుటుంబాల్లో కొంతమంది మౌనంగా ఉంటారు. దేవునికి స్తోత్రాలు చెల్లించకుండా ఉంటారు. ఉదయకాలమే స్తుతులు చెల్లించాలి. దేవుని సన్నిధిలో స్తుతి చెల్లించాలి. ఇక లేయా, యాకోబు భార్య లేయా, నేను యెహోవాను స్తుతించదను అని కొడుకుకే పేరు పెట్టుకుంటుంది, యూదా అని. యూదా అంటే స్తుతి. ఎప్పుడు యూదా అని పిలిచిన స్తుతి నీకే అయ్యా. స్తుతి. యూదా అంటే స్తుతి. దేవుని బిడ్డలారా, స్తుతి చేయడం నేర్చుకోవాలి. నువ్వు బ్రతుకుతున్నావు అంటే, నువ్వు ఈ రోజున గాలి పీల్చుకొని బ్రతికి ఉన్నావు అంటే స్తుతి ఆయనకు చెల్లించాలి. అనుదినము నిత్యము ఆయన నామానికి స్తుతి చెల్లించాలి. ఇది ఈ యొక్క దావీదు గారు అంటారు, నేను రోజుకు 7 మారులు నేను దేవుని సన్నిధిలో స్తుతించెదను. జీవితకాలం అంతా ఆయన నేను స్తుతించెదను. ప్రతి నిమిషం ఆయనను నేను స్తుతిస్తాను. సర్వకార్యాలను బట్టించి నేను స్తుతిస్తాను. ఆయనను నేను స్తుతిస్తాను. ఆయన నామము స్తుతినందదగినది అని ఇక దావీదు గారు అంటారనమాట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. యెహోవా దయాళుడు, యెహోవాను స్తుతిస్తాము. యెహోవా శాశ్వత కాలముడు దేవుడు, ఆయనను స్తుతిద్దాం. ఆయన ఆలోచనకర్త, ఆయనను స్తుతిద్దాం. ఆయన గొప్ప దేవుడు, స్తుతించాలి. మన్ను స్తుతించాలి. సకల ప్రాణులు కూడా ఆయనను స్తుతించాలి. సృష్టి స్తుతించాలి. ఆయన చేతితో చేసుకున్న మనిషి కూడా ఆయనను స్తుతించాలి. స్తుతిస్తున్నావా?
స్తుతి చేయటం కూడా ఒక క్యారెక్టర్గా చెప్తే యథార్థవంతులు ఆయనను స్తుతి చేస్తారంట, అది శోభస్కరము అని రాయబడింది. ప్రియ దేవుని బిడ్లారా, స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము. యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక, యెహోవా కార్యాలకు స్తుతి కలుగునుగాక. యెహోవా చేసిన ప్రతి ఒక్క కార్యాలను బట్టి స్తుతికి చెల్లించే బిడ్డగా నువ్వు ఉండాలి. ఆయన గొప్ప దేవుడు, ఆయన దయాళుడు, ఆలోచనకర్త, ఆశ్చర్యకరుడు. ఆయనకు స్తుతి కలగాలి, ఆయనను స్తుతించాలి, ఆయనకు స్తుతులు నువ్వు చెల్లించాలి. దేవుని బిడ్డలారా, యెహోవాను దేవుణ్ణి స్తుతించాలి. ఆయన ప్రతి ఒక్క గుణలక్షణాలను బట్టించి ఆయనకు స్తుతులు చెల్లించాలి. ఆయన చేసిన ప్రాణత్యాగాన్ని బట్టించి ఆయనకు స్తుతులు చెల్లించాలి. ఈ రోజున పాప విమోచన పొందుకొని రక్షింపబడినావు అంటే ఆయనకు స్తుతి చెల్లించాలి. స్తుతి నీ ఇంట్లో ఉందా? స్తుతి నీ కుటుంబంలో జరుగుతుందా? ఆయనకు స్తుతి చేసి సింహాసనంగా ఏర్పాటు చేస్తున్నావా? ఎందుకంటే ఆయన స్తుతి సింహాసనాసీనుడు. ఆయన ఎప్పుడైతే మీరు స్తుతులు చెల్లిస్తారో ఆ స్తుతులపైన ఆయన ఆసీనుడయ్యే దేవుడుగా ఉంటున్నాడు. దేవుని బిడ్డలారా, స్తుతి చెల్లిస్తే ఆయన నీకు సమీపాన వచ్చే దేవుడుగా ఉంటున్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కానీ సమస్యలను ముందేసుకుంటే నీ నోట స్తుతి రాదు. ఫెయిల్యూర్స్ను ముందేసుకుంటే స్తుతి నీకు రాదు నోటికి. దేవుణ్ణి ప్రశ్నించే హృదయం ఉంటే నీకు స్తుతి చేయడం రాదు. అవిశ్వాసం ఉంటే నువ్వు స్తుతి చేయలేవు. దేవుని బిడ్డలారా, దేవుడు నీ కొరకు చేసిన ఆ ప్రాణత్యాగం, ఆ పరిశుద్ధ రక్తం యొక్క ఆ ప్రవాహము, ఆ రక్త ప్రోక్షణ కిందికి వచ్చి క్షమించమని అడిగి అన్ని విషయాల్లో దేవుడు ఎంత గొప్పవాడై ఉన్నాడో నువ్వు అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక మాట రాయబడింది ఏంటంటే, సియోనులో మౌనంగా ఉండకూడదంట. సియోనులో ఎప్పుడు కూడా స్తుతి చెల్లించేవారుగా ఉండాలి. సియోను సంఘానికి కొడుతూ, దేవుడుండే స్థలానికి కొడుతూ, అక్కడ ఉన్న వారంతా ఆరాధించేవారు, అక్కడ ఉన్న వాళ్ళంతా స్తుతించేవాళ్ళు. అక్కడ ఆ పరలోక పట్టణంలో పరిశుద్ధుడు 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 అని నిత్యము దేవదూతల చేత ఆరాధించబడేవాడుగా ఉన్నాడు దేవుడు. నిత్యము ఆరాధనకు యోగ్యుడు ఆయన. ఈ రోజున నీవు ఎంత సమయం ఆయనకు స్తుతి చెల్లించగలుగుతున్నావు? 10 నిమిషాల నుండి స్టార్ట్ చేసుకో. అర్ధగంటనా, గంటనా, 3 గంటల, 4 గంటల, ఎన్ని గంటలు ఆయనను స్తుతించగలుగుతున్నావు? స్తుతి చేయి, గొప్పగా దీవించబడతావు. స్తుతి చేయి, నీ స్థితి మార్చబడుతుంది. స్తుతి చేయి, 2 దీవెన యోబు పొందుకున్నట్లు పొందుకుంటావు. స్తుతి చేయి, ఎజ్రాలాగా మందిరాన్ని కట్టడానికి ధైర్యాన్ని పొందుకుంటావు. స్తుతి చేయి, ఆయన హస్తం నిన్ను పట్టుకొని లేవనెత్తుతుంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. స్తుతి చేసినటువంటి దావీదు అరణ్యంలో స్తుతించినాడు. ఎటువంటి స్థితి అయినా, అరణ్య స్థితి అయినా, ఆనంద స్థితి అయినా, అది ఎటువంటి స్థితి అయినా నువ్వు స్తుతి చేస్తే నీ పరిస్థితులన్నీ ఆయన మారుస్తాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కాబట్టి స్తుతి చేయండి, దేవుని యొక్క దీవెనలు పొందండి. స్తుతి చేయడము అని అంటే మేలు చేసినప్పుడు స్తుతి చేయడం కాదు, కానీ ఒక శ్రమ అనుభవిస్తూనే స్తుతించినప్పుడు ఆ యొక్క స్థితిలో దేవుడు నీకు వివేకము, జ్ఞానము, ఆరోగ్యము, ఆలోచన, విశ్వాసము, ప్రార్థనా జీవితం, పరిశుద్ధత, ఇవన్నీ నీకు అనుగ్రహించబడి ధైర్యంగా అపవాది ద్వారా అనుమతించబడిన ప్రతి ఒక్క పరిస్థితిని సులువుగా జయించగలుగుతావు. అట్టి కృప మీకు అందరికీ కలుగునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. యేసయ్య నీకు వందనాలు. విన్నవారిని దీవించండి, ఆశించండి, ఆరోగ్యాల్లో ఇచ్చండి. నిజమేనా తండ్రి, నోరిచ్చిన దేవుడవయ్యా, నిత్యము ఆ నోటి ద్వారా స్తుతించేటువంటి వారుగా ఈరోజు మొదలుకొని ప్రతిరోజు ఒక సమయాన్ని కేటాయించుకొని
ప్రతిరోజు నీ సన్నిధిలో స్తుతించేవారుగా ప్రతి బిడ్డను మార్చమని, విన్నవారిని అందరినీ ఆత్మీయ ఎదిగించి రాకడకు సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. యేసు రక్తమే జయం, సిల్వ రక్తమే జయం. ప్రభు యేసు నామానికి సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గుడ్ మార్నింగ్. ప్రైజ్ లార్డ్. దేవుడు మళ్ళీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్.